రెండు దేశాలు ఇజ్రాయెల్, అమెరికా. ఇప్పుడు దుబాయ్ కూడా యుద్ధంలోకి దిగుతానంటోంది. ఇటు బహ్రెయిన్ ఏం చేయబోతోంది, ఖతార్ ఏం చేయబోతోంది? ఖతార్లో ఇప్పటికే దాడులు చేసిన క్రమంలో తమ ప్రజల్ని, తమ పౌరుని కాపాడుకోవాలని చెప్పి ఆ దేశం ఇప్పటికే అడ్వైజరీని జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది కాస్త ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతోందా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. కళ్యాణ్, ప్రస్తుతం 36 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. సిచ్యువేషన్ ఏంటి అక్కడ? రైట్, ఎగ్జాక్ట్లీ 36 మంది మరణించారు. మిసైల్స్ ఏదైతే ఒక స్కూల్ ని, ఇస్ఫహాన్ కి సంబంధించి, అలాగే ఆ ఏరియాస్ లో ఉన్న స్కూల్స్ ని టార్గెట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న అమ్మాయిలు, ఆ స్కూల్ పిల్లలు, వాళ్ళందరూ కూడా 36 మంది చనిపోయినట్టు తెలుస్తుంది కదా. ఇంతకుముందు మనం 5 అనుకున్నాం, కానీ ప్రస్తుతానికి 36 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే అటాక్స్ లొకేషన్స్, ఇటు ఇరాన్ లో ఉన్న ప్లేసెస్ కూడా కొన్ని మారిపోయాయి. గతంలో మనం చూస్తే ఓన్లీ ఇస్ఫహాన్, అలాగే తెహరాన్ ఇలాంటి ప్లేసెస్ ని మాత్రమే ఇజ్రాయెల్ అలాగే అమెరికన్ ఫోర్సెస్ టార్గెట్ చేసే. ప్రస్తుతానికి ఇటు ఖోమ్ షా, అలాగే కరాజ్, తబ్రీజ్, అలాగే పోర్ట్ సిటీ బుషెహర్ ఇలాంటి ఏరియాస్ లో కూడా ప్రస్తుతానికి స్ట్రైక్స్ జరిగినట్టు తెలుస్తుంది. స్ట్రైక్స్ చాలా సిస్టమేటిక్ గా ఇరాన్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇటు ఇరాన్ పార్లమెంట్ కావచ్చు, అలాగే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కానీ, అలాగే ఇరానియన్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ, మిలిటరీ కాంప్లెక్స్, ఇలా ఒక్కొక్కటిగా అంటే మొదటగా పార్లమెంట్, దాని తర్వాత మినిస్ట్రీస్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ కావచ్చు, దాని తర్వాత ఇటు డిఫెన్స్ కి సంబంధించినవి, వీటన్నిటిని ఒక్కొక్కటిగా అంటే మొత్తానికి అయితే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నారు. దాని తర్వాత ఇటు తెహ్రాన్ ఒకసారి మనం చూస్తే కనుక, ఇటు సుప్రీం లీడర్ ఖమేనీని లొకేషన్ తెహరాన్ నుంచి షిఫ్ట్ చేసాము, ఒక సెక్యూర్డ్ లొకేషన్ లో ఉన్నారంటున్నారు. మరి అక్కడ నుంచి కమాండ్స్ ఇస్తున్నారా, అక్కడ నుంచి ఆపరేషన్స్ రన్ అవుతున్నాయా అన్న దానిపై కొంత డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మరో పక్కన ఒకసారి ఫస్ట్ స్ట్రైక్స్ ఇనిషియల్ గా అయతుల్లాకు సంబంధించిన ఖమేనీ అంటే తెహరాన్ లో ఉన్న ఆ బిల్డింగ్స్ ని టార్గెట్ చేశారు. కానీ తర్వాత ఆ బిల్డింగ్స్ నుంచి ఆ టార్గెట్స్ కాస్త పరిసర ప్రాంతాల్లో ఉన్న మిగతా సిటీస్ ని కూడా ప్రస్తుతానికి టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ కూడా ఒక అల్టిమేటం అయితే రిలీజ్ చేశారు. 8 minutes వీడియో మాట్లాడిన దాంట్లో, ఇటు సోషల్ మీడియా ట్రూత్ లో ఆ 8 minutes వీడియోలో చాలా క్లియర్ గా ఇటు ఇరాన్ కి సంబంధించిన మిలిటరీ, అలాగే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, వీళ్ళందరికీ ఒక ఆఫర్ అయితే ఇచ్చారు. మీరైతే వెపన్స్ ని వదిలేసి వస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ ఒకవేళ మీరు గనక వెపన్స్ ని యూజ్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా సర్టన్ డెత్, అంటే మిమ్మల్ని చంపేస్తాను, బాంబులు ప్రతి చోట పడతాయి అంటూ ట్రంప్ చెప్పిన విధంగానే ప్రస్తుతానికి ఇరాన్ లో అన్ని చోట్ల కూడా అన్ని సిటీస్ ని కూడా టార్గెట్ చేసుకుంటూ ఇటు ఇజ్రాయెల్ స్ట్రైక్స్ అయితే జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ అండ్ అమెరికన్ స్ట్రైక్స్, ఈ మిసైల్స్ తోని స్ట్రైక్స్ చేస్తుంది. ఇరాన్ కూడా రిటాలియేషన్ లో, ఇటు ఇరాన్ రిటాలియేషన్ ఒకసారి చూస్తే కనుక, ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ డిఫెన్స్ సిస్టమ్స్ ని యాక్టివేట్ చేశాము అని చెప్పుకొస్తున్నారు. కానీ ఇరాన్ డ్రోన్స్ ని, మనకు కమకాజీ డ్రోన్స్ మనకు తెలుసు, ఇటు యుక్రెయిన్ రష్యా వార్ లో యూజ్ చేస్తున్న డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో కమకాజీ డ్రోన్స్, అవి ఇరాన్ లో డెవలప్ చేసిన ఇరాన్ ఓన్ టెక్నాలజీకి సంబంధించిన డ్రోన్స్. ఆ డ్రోన్స్ ని యూజ్ చేసి ప్రస్తుతానికి ఇరాన్ ఇజ్రాయెల్ ని టార్గెట్ చేసుకుంటూ మొత్తానికి అయితే స్ట్రైక్ చేస్తుంది. ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆ డ్రోన్స్ ని మేము ఇంటర్సెప్ట్ చేస్తున్నాము, హోమ్ ఫ్రంట్ కమాండ్ అనే ఒక కమాండ్ కి సంబంధించిన ప్రికాషనరీ డైరెక్టివ్స్ తీసుకొని సిటిజన్స్ కి సంబంధించిన అన్ని మొబైల్స్ కి, ఇటు ఇజ్రాయెల్లో ఉన్న సివిలియన్స్ ప్రతి మొబైల్ కి కూడా ఎప్పటికప్పుడు మేము డీటెయిల్స్ అన్ని, అంటే ఇటు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఏ లొకేషన్స్ కి వెళ్ళాలి, దగ్గరలో ఉన్న వాళ్ళు ఎలాంటి షెల్టర్స్ కి వెళ్ళాలి అంటూ దానికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు ఇన్ఫర్మేషన్ బ్లాక్అవుట్ ఇన్ అడిషన్ టు షట్టింగ్ డౌన్ ఇట్స్ ఎయిర్ స్పేస్, ఇరానియన్ అథారిటీస్ ఏం చేశారంటే ఇంటర్నెట్ యాక్సెస్ మొత్తంగా ఇరాన్ కంట్రీ మొత్తంగా కూడా ప్రస్తుతానికి ఇంటర్నెట్ లేకుండా చేశారు. అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఇరాన్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ నెలకొని ఉన్నాయి, ఎక్కడ వెపన్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి మిసైల్స్, ఎక్కడ మిలిటరీకి సంబంధించిన వెహికల్స్ కానీ, మూవ్మెంట్ కానీ, ఏ ఇన్ఫర్మేషన్ కూడా సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ప్రపంచ దేశాలకు కానీ, లేకపోతే అమెరికాకి కానీ ఇన్ఫర్మేషన్ ఏ రకంగానూ వెళ్లకుండా ఉండడానికి ఇరాన్ అయితే ఇటు నేషన్ వైడ్ గా ఒక బ్లాక్అవుట్ ని, అంటే ఇంటర్నెట్ బ్లాక్అవుట్, ఎలక్ట్రిసిటీ బ్లాక్అవుట్ ని అయితే ప్రస్తుతానికి ఇరాన్ ఆ స్టెప్ అయితే తీసుకుంది. మరో పక్కన ఇజ్రాయెల్ సిచ్యువేషన్ మనం చూస్తే కనుక, థ్రెట్ ని రికగ్నైజ్ చేస్తూ ఎంత థ్రెట్ ఉండబోతుంది, ఎంతమంది శతగాత్రులు ఉండే అవకాశం ఉంటుంది, ఏ లెవెల్లో ఇరాన్ మిసైల్స్ ని కానీ డ్రోన్స్ ని కానీ యూజ్ చేసి ఎంత రిటాలియేషన్ చేసే అవకాశం ఉంది అన్న దానికి బేస్ చేసుకొని ఇటు ఇజ్రాయలీ హాస్పిటల్స్ కూడా ప్రస్తుతానికి ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ ని
ప్రస్తుతానికి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరో పక్కన ఇటు క్యాజువాలిటీస్ అలాగే స్పిల్ ఓవర్స్ మనం చూస్తే కనుక ఇటు స్కూల్ కి సంబంధించి 36 మంది అమ్మాయిలు, ఆడపిల్లలు చనిపోవడం జరిగింది. ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా ఒక వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తుంది. ఇలాగే ఇటు ఖతర్ డిఫెన్స్ ఫోర్సెస్ చాలా క్లియర్ గా వస్తున్న మిసైల్స్ ని మేము ఇంటర్సెప్ట్ చేస్తున్నాము, ఎయిర్ స్పేస్ లోనే వాటిని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఖతర్ కూడా ప్రస్తుతానికి యాక్టివ్ గా వార్ లో ఎంగేజ్ అవుతున్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది. మరో పక్కన ఏవియేషన్ నెట్వర్క్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇజ్రాయెల్ కానీ, ఇరాన్ కానీ, అలాగే ఇరాక్, ఈ దేశాలకు సంబంధించిన ఎయిర్ స్పేసెస్ పూర్తిగా షట్ డౌన్ చేశారు. సైరన్స్ ఇటు నేబరింగ్ కంట్రీ మనం జార్డన్ కూడా చూస్తే కనుక జార్డన్ లో కూడా ప్రస్తుతానికి హై లెవెల్లో టెన్షన్స్ ఉన్నాయి. ఇంకో పక్కన ఇరాన్ ని సపోర్ట్ చేస్తున్న కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు ఇరాన్ కి సంబంధించిన కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ ఇరాక్ లో ఉన్నాయి. ఇరాక్ లో ఉన్న మిలిటెంట్ గ్రూప్ పేరు వచ్చేసి కతైబ్ హెజ్బుల్లా. ఈ హెజ్బుల్లా అనే మిలీషియా అమెరికాకి గతంలో కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది. ఈ వార్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది. అమెరికా గనక వార్ కి దిగితే గనక అమెరికా ఇర్రిపేరబుల్ లాసెస్, అంటే మీరు జీవితంలో మళ్ళీ వాటిని కన్స్ట్రక్ట్ చేసుకోలేని, వాటిని రిపేర్ చేసుకోలేని లాసెస్ ని, అలాంటి లాసెస్ అది మనుషులకే కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే కావచ్చు, అలాంటి లాసెస్ ని అమెరికాకి మేము చూపిస్తాము అంటూ ఇటు హెజ్బుల్లా చెప్పుకొచ్చింది. ఇరాక్ లో ఉన్న కతైబ్ హెజ్బుల్లా ఇది. మరో పక్కన లెబనాన్ లో కూడా హెజ్బుల్లా ఉంది. లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లా అది చాలా హెవీలీ వాళ్ళ దగ్గర డిఫెన్స్ కి సంబంధించిన వెపన్స్ కానీ, ఆర్మ్స్ కానీ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. వాటిని ఇరానే గతంలో బ్యాకప్ ఇవ్వడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏదైతే జరిగింది. సో హెజ్బుల్లా కూడా ఒక వైల్డ్ కార్డ్ గా ఉండబోతుంది. ఇటు ఇజ్రాయెల్ అలాగే లెబనీస్ గవర్నమెంట్ కి సంబంధించిన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని, దాన్ని టార్గెట్ చేస్తూ హెజ్బుల్లా అటాక్ చేసే అవకాశం ఉంది. మరో పక్కన యెమెన్ నుంచి రెడ్ సీ నుంచి మిసైల్స్ ని ప్రయోగిస్తున్నారు హౌతీ రెబల్స్. యెమెన్ లో ఉన్న హౌతీ రెబల్స్ కూడా ఇటు అగ్రెసివ్ అటాక్స్ మేము ఖచ్చితంగా చేస్తాం. ఏవైతే ఆయిల్ కి సంబంధించిన షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షిప్స్ ని టార్గెట్ చేసుకుంటూ, అలాగే ఇజ్రాయెల్ ని కూడా టార్గెట్ చేసుకుంటూ తెహరాన్ కోసం, ఇరాన్ కోసం మేము పోరాడతామంటూ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. సో ఇరాన్ కి సంబంధించి సపోర్టర్స్ వీళ్ళందరూ చెప్పుకోవచ్చు. ఇటు రష్యా గానీ, చైనా గానీ ఎలాంటి మూవ్ చేయబోతున్నాయి, దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే బీజింగ్, అంటే ఇటు చైనా 80% ఆయిల్ ని ఇరాన్ నుంచే పర్చేస్ చేస్తుంది. ఎక్స్చేంజ్ లో వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇరాన్ లో కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, అంటే చైనాకి సంబంధించి ఈ బెల్ట్ రోడ్ కి సంబంధించిన ఇనిషియేటివ్, సిల్క్ రోడ్ కి సంబంధించిన, సిపెక్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, ఇరాన్ లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ చైనా ఇవి ఉన్నాయి. మరి చైనా అఫీషియల్ గా ఇప్పటిదాకా అయితే ఎలాంటి స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయలేదు. అంటే జస్ట్ మానిటర్ చేస్తుంది. డైరెక్ట్ గా మిలిటరీని దింపి మరి ఇరాన్ ని కాపాడే అవకాశం ఏమన్నా, అలాంటి స్టెప్ ఏమైనా తీసుకుంటుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ ఉంది. ఇంకా దాని మీద అఫీషియల్ గా స్టేట్మెంట్ లేదు. ఎలాంటి మిలిటరీ మూవ్మెంట్ అయితే చైనా నుంచి లేదు. మరో పక్కన రష్యా గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక, రష్యా ఒక జియో పొలిటికల్ పార్ట్నర్, ఇరాన్ కి ఒక మంచి జియో పొలిటికల్ పార్ట్నర్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్రిక్స్ లో కూడా రష్యా ఒక మెంబర్. సో బ్రిక్స్ ని కూడా మనం ఇక్కడ బ్రిక్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో బ్రిక్స్ లో కూడా ఒక మంచి మెంబర్ కాబట్టి రష్యా ప్రస్తుతానికి కమర్షియల్ ఫ్లైట్స్, ఏవైతే ఇరాన్ కి వెళ్లాల్సిన కమర్షియల్ ఫ్లైట్స్, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కి వెళ్లాల్సిన కమర్షియల్ ఫ్లైట్స్, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి నిలిపివేసింది. అలాగే డైరెక్ట్ మిలిటరీ ఇన్వాల్వ్మెంట్, అంటే మనం చూసాం ఇటు అమెరికా ఫస్ట్ నుంచి హెచ్చరికలు జారీ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అబ్రహం లింకన్ ని కావచ్చు, అలాగే మిగతా వార్షిప్స్ ని ఒక్కొక్కటిగా, అంటే సౌత్ చైనా సీలో ఉన్న అబ్రహం లింకన్ కావచ్చు, మిగతా ప్లేసెస్ ఇటు అట్లాంటిక్ ఓషన్ లో అక్కడ ఉన్న వార్షిప్స్ ని ఒక్కొక్కటిగా మూవ్ చేసుకుంటూ ఇటు ఇరాన్ వైపు, ఒమాన్ వైపు తీసుకొచ్చినప్పుడు ఇటు చైనా నుంచి కానీ, ఇటు రష్యా నుంచి కానీ మిలిటరీ సపోర్ట్ ఏమాత్రం లేదు. అంటే న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయి రష్యా దగ్గర, ఇటు చైనా దగ్గర కూడా న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయి. వీటిని సపోర్ట్ గా ఇరాన్ కోసం పంపించడం కానీ, అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం కానీ, అలాంటిది చైనా, రష్యా ఇప్పటిదాకా చేయలేదు. సో అవి కూడా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాయా, లేకపోతే మీడియేషన్ లో ఆల్రెడీ ఉన్నాయా, ఏ క్షణమైనా ఇవి కూడా యుద్ధంలో భాగంగా ఉండి ఇరాన్ కి సపోర్ట్ చేస్తూ చైనా గానీ, రష్యా గానీ ముందుకు వచ్చే అవకాశం ఏమన్నా ఉన్నదా అన్న దానిపై ప్రస్తుతానికి ఉత్కంఠం అయితే నెలకొనింది. మరోపక్కన ఇటు ఇరాక్, ఒమాన్, అలాగే యూరోపియన్ యూనియన్ మొత్తానికైతే ఈ వార్ సిచ్యువేషన్ ని డీఎస్కలేట్ చేయండి అంటూ ఖండిస్తున్నాయి. వాటిని డీఎస్కలేట్ చేయాలంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. సచిన్.
రైట్. రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి కళ్యాణ్. ఇంకా ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ కాన్ఫ్లిక్ట్ ఇలా జరుగుతూ ఉంటే డూ యూ థింక్ రష్యా ఇప్పుడు కలుగజేసుకునే అవకాశం ఉందా? యుక్రెయిన్ వార్తో ఎంగేజ్డ్ కూడా సందర్భంలో అంటే యుక్రెయిన్ని అక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఎంగేజ్ చేసి రష్యాని ప్రస్తుతం యుక్రెయిన్ మీద ఫోకస్ చేసేలాగే అక్కడ కన్ఫైన్ చేసేలాగే వ్యూహాత్మకంగా ట్రంప్ వెళ్ళాడు అనుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ముందు నుంచి ట్రంప్ చెప్పుకొస్తున్న విశేషం ఏంటంటే, ఆయన సెకండ్ టైం పవర్ లోకి వచ్చినప్పుడు కూడా నేను ఈసారి వార్కి వెళ్ళను అని అన్నాడు. దాని తర్వాత మనం చూస్తే కనుక రీసెంట్ టైమ్స్ లో ప్రపంచ దేశాల మీద టారిఫ్స్ తోనే వస్తున్నాడు. హీ వాంట్స్ టు ప్రెషరైజ్ అదర్ నేషన్స్, వాళ్ళ ఎకానమీని దెబ్బ కొట్టి వాళ్ళని ప్రెషరైజ్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. సో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఎవరైతే చేస్తున్నారో, ఎస్పెషల్లీ ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, ఇలాంటి కంట్రీస్ మీద కూడా ఇనిషియల్ గా టారిఫ్స్ తీసుకొచ్చి ప్రెషరైజ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇండియా ఇప్పుడు మొత్తానికైతే రష్యా నుంచి ఆయిల్ ని పర్చేస్ చేయను అని చెప్పి మొత్తానికైతే డీల్ ని సైన్ చేసుకున్నాడు, ట్రేడ్ డీల్ ని. సో మొత్తానికి రష్యాకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ని కట్ చేశాడు. దాని తర్వాత ఇప్పుడు ఇరాన్ ది కూడా అదే పరిస్థితి. ఇరాన్ నుంచి కూడా ఎవరు ఆయిల్ పర్చేస్ చేయకూడదు అని, ఓన్లీ చైనా మాత్రమే వీటన్నిటికీ ఎగ్నెస్ట్ గా ఉంది. చైనా రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేస్తుంది, ఇటు ఇరాన్ నుంచి ఆయిల్ పర్చేస్ చేస్తుంది, గతంలో కూడా ఇటు వెనిజువేలా నుంచి కూడా ఆయిల్ పర్చేస్ చేస్తుంది. సో ట్రంప్ స్ట్రాటజీ అని అనొచ్చు. మరి ముఖ్యంగా మనం అమెరికన్ స్ట్రాటజీ అనొచ్చు. అమెరికన్ స్ట్రాటజీ అని చాలా క్లియర్ గా అనొచ్చు. ఎలా అంటే ఫైనాన్షియల్ గా, ఎకనామికల్ గా ప్రెషరైజ్ చేసి యాక్టివ్ గా మిలిటరీ ఎక్సర్సైజెస్ లో కానీ, వార్ లో కానీ యాక్టివ్ గా మిలిటరీని యూటిలైజ్ చేసి వార్ కి రాలేని సిచ్యువేషన్ కి ఈ దేశాలను తీసుకెళ్లే ప్రయత్నం అమెరికా చేసింది. అండ్ అది సక్సెస్ అయ్యిందని కూడా చెప్పుకోవచ్చు ఒక రకంగా. అందుకే ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఇంత మూవ్మెంట్ అంటే ఇప్పుడు ఇరాన్ కి సంబంధించి ఇరాన్ జస్ట్ ఒక ఫ్యూ వీక్స్ బ్యాకే నావల్ ఎక్సర్సైజెస్ అంటే ఈ రెండు ఆర్మీస్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా జరిపాయి. అంటే బల ప్రదర్శన చేసే ప్రయత్నం ఇటు రష్యా, ఇరాన్ కలిసి చేశాయి. కానీ ఆ సపోర్ట్ ని మాత్రం కంటిన్యూ చేయట్లేదు. ఇటు రష్యాకి సంబంధించిన న్యూక్లియర్ సబ్మెరీన్స్ కావచ్చు, వార్షిప్స్ కావచ్చు, లేకపోతే ఈవెన్ ఇప్పుడు యుక్రెయిన్ రష్యా రెండు దేశాల మధ్యలో జరుగుతున్న యుద్ధంలో వాడే కామకాజీ డ్రోన్స్ ఏవైతున్నాయో అది ఇరాన్ తయారు చేస్తుంది. ఆ డ్రోన్స్ ని రష్యా తీసుకొని ఆ వార్ లో యూటిలైజ్ చేస్తుంది. కానీ ప్రస్తుతానికి ఆ డ్రోన్స్, ఆ టెక్నాలజీ వాడుకుంటుంది, అన్ని చేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఏ రకంగా ఒక స్టేట్మెంట్ కానీ క్రెమ్లిన్ నుంచి ఒక స్టేట్మెంట్ ఇప్పటిదాకా రాలేదు. మరి మీడియేషన్స్ జరుగుతున్నాయా, కెమెనీతో మాటలు, చర్చలు ఏమన్నా ఇంటర్నల్ గా జరుగుతున్నాయా లేదా అన్న దానిపై క్లారిటీ అయితే లేదు. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు యుద్ధం మొదలైంది. ఇటు ఇరాన్ కి సంబంధించిన ఒక 10 మేజర్ సిటీస్ ని కూడా ఇటు ఇజ్రాయలీ ఫోర్సెస్ టార్గెట్ చేసి ఆల్రెడీ మిసైల్స్ తో అటాక్ చేసేసింది. ఇంకా కొన్ని గంటల వ్యవధి రెజ్డీమ్ ని కూలగొడుతున్నాము, ప్రజలు కూడా వ్యతిరేకించాలి, ప్రొటెస్ట్ చేయండి, ప్రజలు ముందుకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఇరాన్ ప్రజలు, ఇటు ట్రంప్ కానీ ఇటు ఇజ్రాయలీ గవర్నమెంట్ కానీ వీళ్ళందరూ ఏమంటున్నారు, ఇరాన్ ప్రజలే బయటికి వచ్చి అమెరికా మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం, మా ఫోర్సెస్ కూడా రెడీగా ఉన్నాయి, మీరు గద్దె దింపండి అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ని. ఈవెన్ ఇరాన్ కి సంబంధించిన ఇస్లామిక్ ఐఆర్జీసీకి సంబంధించిన గార్డ్స్ ని కూడా మీరు వెపన్స్ వదిలేసారండి, మిమ్మల్ని మేము ఏమీ చేయము, కానీ మీరు వెపన్స్ పట్టుకుంటే మీకు ఖచ్చితంగా చావు ఉండబోతుంది అంటూ ట్రంప్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం. సో ఇంటర్నల్ గానే మరొక ప్రొటెస్ట్ ని ప్రొవోక్ చేయడానికి ట్రంప్ ట్రై చేస్తున్నాడు, ఇజ్రాయెల్ ట్రై చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన బిల్డింగ్స్ అన్నింటినీ టార్గెట్ చేశారు ఇప్పటిదాకా. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ అటమిక్ ఎనర్జీ కావచ్చు, అలాగే పార్లమెంట్ బిల్డింగ్ కావచ్చు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూలగొట్టేశారు. వాళ్ళందరూ కలుసుకొని ఉండేలాగా కాకుండా ఎట్ ద సేమ్ టైం మనం ఒక్కసారి అమెరికన్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, అమెరికన్ టెక్నాలజీకి సంబంధించిన డ్రోన్స్ ఇరాన్ ఎయిర్ స్పేస్ లో హైయెస్ట్ ఆల్టిట్యూడ్ లో తిరుగుతూ ఇటు ఇరాన్ లో ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూవ్మెంట్స్ ని ఇటు శాటిలైట్ ద్వారా, ఆ డ్రోన్స్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వాళ్ళ లొకేషన్స్ ని ట్రాక్ చేస్తూ వాటిని టార్గెట్ చేస్తూ మిసైల్స్ తో అటాక్ చేస్తున్నారు. సో ఊపిరి ఆడనివ్వట్లేదు ఇరాన్ కి. ఏ క్షణమైనా రెజిమ్ కూలిపోయే అవకాశం ఉంది, మరికొన్ని గంటల్లో క్షణాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. ఖెమెనీని ఎప్పటికైనా బయటికి తీసుకొస్తారు, ఎక్కడున్నా ఆ లొకేషన్ కూడా ట్రాక్ చేసే ప్రయత్నమే చేస్తారు. సో ఇరాన్ కి ఒక రకంగా ఇటు ప్రపంచ దేశాల నుంచి సపోర్ట్ లేకపోవడం, ఒక పక్కన వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ రిసోర్సెస్ కూడా మొత్తంగా ఒక్కొక్కటిగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంత డ్యామేజ్ ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కావచ్చు, ఎకనామికల్ గా ఇంత డ్యామేజ్ జరుగుతున్నా కొన్న రిటాలియేషన్ అంటే ప్రతిఘటన మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. పరిసర ప్రాంతాల్లో ఉన్న దేశాలకు సంబంధించిన అమెరికన్ నావీ బేసెస్, ఎయిర్ ఫోర్స్ బేసెస్, ఇజ్రాయెల్